హలో గైస్, పైనైతే ఎనిమిండు. ఇప్పుడైతే వాడిని కొట్టాలా. ఇదిగోండి, ఈ రూమ్లోనే ఉండు. వాడినైతే ఇప్పుడైతే కొట్టేశా. కింద ఇంకో ఎనిమిది ఉన్నట్టుండు. మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఉడుగోండి, నేనైతే కాస్త అయితే గిలుక్కున్నా వాడిని. ఇప్పుడైతే పైకి వస్తాడు. నేను గిలుక్కున్నా కాబట్టి ఖచ్చితంగా పైకి వస్తాడు. వాడిని కింగ్ ఫిషర్తో కొట్టలేం కానీ హ్యామర్తో అయితే కొట్టేద్దాం. ఎందుకంటే వాడి దగ్గర MP5 ఉన్నట్టుంది. అందుకే నేనైతే కొద్దిగా అయితే డ్యామేజ్ అయితే ఇచ్చేసా. ఇప్పుడు మెడికిట్ వేసుకున్నాం కంటే పోయి కొట్టడం మేలు. అందుకే పోయి ఫైర్ చేస్తుండా. నేనైతే క్యారెక్టర్స్ అయితే 39 అయితే డ్యామేజ్ ఇచ్చా. నాకేం డ్యామేజ్ ఇలా వాడు వచ్చిండు. నేనైతే కొట్టేశా. ఇంకా మెడికిట్ వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పైన కిందకి వెళ్ళిపోదాం. అక్కడ EMP ఉన్నట్టుంది, పోయి తీసుకొని వెళ్ళిపోదాం. EMP తీసుకుని పక్కనే కార్ ఉంది, కార్లో వెళ్ళిపోదాం. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని ఏదైనా ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి కారు, ఇంకెళ్ళిపోదాం. కార్లోనే అంటే వెళ్ళిపోవాలా. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడి నుంచి. ఎందుకంటే నాకు బైక్ కావాలి. అక్కడ బైక్ ఉంటుంది. అక్కడ బైక్ ఎవరు తీసుకెళ్ళకుండా ఉండాలి. లేకుంటే తీసుకెళ్ళకుండా ఉండాలి. లేకుంటే గీకుంటే ఏం లేదు. ఇంకా మనం ఏం చేస్తాం. ఎందుకంటే తీసుకెళ్ళిండు. ఇంకా మనం వెళ్ళిపోదాం. ఈ దారిలో ఖచ్చితంగా ఉంటుంది. అది కారు ఉంది, చిన్న కారు. ఇంకా మనం దీంట్లోనే వెళ్ళిపోదాం. మనం అనుకున్న ప్లేస్కి. రేస్ కార్ దొరికితే కార్ మార్చేస్తా. జోన్ చివరి దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంకట్టా వెళ్ళిపోతా ఉంటాం. ఇంకా కొద్దిగా అయితే జోన్ చివరి దగ్గరికి అయితే వచ్చేస్తాం. అక్కడ ఎవరు ఎనిమిది 20 పాయింట్లు కూర్చొని కూడా అయిపోయింది. నా మీద ఎవరో తేనె తెగులు గుంపేసినట్టుండు. అందుకే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కార్లో అయితే వెళ్ళిపోతున్నా. అటు వెళ్ళిపోతుంటే క్లాక్ టవర్లో ఫైట్ జరుగుతుంది. పోయి కిల్లోకి దెబ్బేద్దాం. వాడు గ్లూ వాల్ వేసుకునిండు. నన్నైతే చూడలేదు అనుకుంటా. నేనైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసా. ఒక స్కిల్ వేస్తే చచ్చిపోయాడు. ఇంకా ఇక్కడ నుంచి గ్లూ వాల్ వేసుకొని లూట్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో దిక్క కిల్ అయితే దొబ్బదాం. వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికైతే సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం. సేఫ్ జోన్లో ఎనిమిది 20 పాయింట్లో కూర్చునిండు. 20 పాయింట్లో కూర్చుని ఇప్పుడు కొట్టేయాలా. గ్లూ వాల్ అయితే వేసిండు. నేనైతే గ్లూ వాల్ లోపల నుంచి వచ్చిండు మావాడు. అయినా ఫైర్ చేయటంలే. ఫైర్ చేయకపోయినా కొట్టేసామని. ఇంకొకడు కూడా దిగిండు. ఇడుగుండి వాడి దగ్గర మ్యాక్ 10 డబుల్ చిప్ ఉందనుకుంటా. అంతలా డ్యామేజ్ చేసిండు. వెనక గ్లూ వాల్ వేసుకుందాం. సైడ్ కూడా గ్లూ వాల్ వేసుకుందాం. ఇంకా మెడికిట్ వేసుకొని పక్కకి వెళ్ళిపోదాం. మ్యాక్ 10 తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇక్కడ ఎవరు లేరు. ఇంక వెళ్ళిపోదాం. అక్కడ ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగే దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. పోయి ఇక్కడ కూడా ఒక కిల్ అయితే దొబ్బేద్దాం. అలైవ్ 7 వచ్చింది, 6 వచ్చింది. నన్నైతే చంపేసిండు మామ. ఏం పర్వాలేదు, మళ్ళీ 20 వచ్చింది. ఇప్పుడు ఇందాక 20 పాయింట్ దగ్గర ఇద్దరిని చంపాం కదా, అక్కడ దిగి లూట్ ఏరుకుందాం కాస్త. అలైవ్ ఏమో 5 ఉంది. అక్కడ ఎనిమిది ఉన్నట్టుండు. ఇప్పుడు కొట్టాలా.
ఊరు వాడు దిగంగానే ఫైర్ చేసిండు మామ. అయినా నేనైతే వాడిని కొట్టేస్తా. సరే ఉంటా బాయ్.